హలో హాయ్ అండి, అందరు ఎలా ఉండారో బాగుండారా? మేము కూడా బాగున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పొద్దున్నే అయితే నేను లేవగానే పిల్లల కోసం క్యారీ ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నాను. కూరకి కావాల్సినవన్నీ ఈరోజు అయితే నేనైతే అలసందల పులుసు అయితే ప్రిపేర్ చేశాను. అలసందలు అయితే కడిగి పెట్టేసుకొని టమాటాలు అయితే అలసందలలోకి కట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు ఈ పని అండి. ఒక సండే తప్పనిచ్చి సండే మాత్రం మార్నింగ్ 6కి అలా లేస్తాను. మిగతా టైంలో 5:30 కల్లా లేచి పనులన్నీ చేసేసుకుంటాను. ఇవి కూరకైతే మొత్తం రెడీ చేసేసుకొని తర్వాత ఇంట్లో ఏం పనులు ఉన్నాయో అవన్నీ చూసుకుంటాను టైం ఉంటే, లేదా టైం లేకపోతే కనుక పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే కనుక చేసుకుంటాను. కూరకైతే ఫస్ట్ అయితే కనుక మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కూరలోకి కావాల్సిన మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకటి ఆనియన్ అలాగే వెల్లుల్లి తీసుకున్నాను. అవి మొత్తం మసాలాకి కావాల్సినవన్నీ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను, అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ అయితే కనుక పొద్దున్నే చాలా పనులు అయితే ఉంటాయండి. మార్నింగ్ అసలు చలి పెడుతుంది, అందుకే చలికోట అయితే వేసుకున్నాను. లేవడానికైతే చాలా ఇబ్బందిగా ఉంది, పడుకుందామా అనిపిస్తుంది. చలికి అయితే చాలా చలి అయితే పడుతుంది. మీకు కూడా ఇలాగనే ఉందా? పిల్లలైతే లేసేసరికల్లా ఈ పనులన్నీ అయితే ఫాస్ట్గా అయిపోసుకోవాలి, టైం ప్రకారం చేసుకుంటానండి. నేనైతే ఫస్ట్ కూరకి అన్నం ఒకవైపు, కూర ఒకవైపు అయితే కనుక చేసేసుకుంటాను. బియ్యం అయితే కడిగి రైస్ కుక్కర్లో అయితే పెట్టాను. 6కి అలాగా ఆన్ చేస్తే 6:30 కల్లా అయితే అవుతుంది. రైస్ చల్లారబెట్టేసి పిల్లలకైతే క్యారీకి పెట్టేయాలి కాబట్టి ముందే చేసుకుంటాను. అప్పటికప్పుడు అంటే వ్యాన్ వచ్చేదానికి పిల్లలకి ప్రతి ఒక్కటి చూసుకోవాలి కాబట్టి షూస్ వేసుకోమని చెప్పాలి. ప్రతి ఒక్కటి పిల్లలకి వీళ్ళకి చెప్తూనే ఉండాలండి, ఒక్కటైనా మిస్ అవుతారు. ఒక్కొక్క రోజు అయితే వెళ్ళేటప్పుడు క్యారీ కూడా మర్చిపోతూ ఉంటామండి. అందుకే అన్ని దగ్గరుండి ఒక అడుగు ముందే లేచి చేసుకుంటాను. ఇంకా చిన్నపిల్లలే కదా, కొంచెం పెద్ద వాళ్ళకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కటి పిల్లలకి చూసుకోవాలి. 6:30కి అలా అయితే కనుక నీళ్ళన్నీ గ్యాస్ మీద అయితే నీళ్ళు కాంచేసి పోసేసి వాళ్ళని అయితే రెడీ చేస్తాను. తర్వాత అయితే టిఫిన్ ఏదైనా దోశ ఏదైనా అట్లయితే కనుక వాళ్ళు స్నానం చేసి వచ్చినాకైతే చేస్తాను. ఈరోజు అయితే అలసందల పులుసులోకి చపాతీ కాంబినేషన్ బాగుంటుందని చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ గోధుమ పిండి వేసుకొని నేనైతే అందాజుగానే వేసుకుంటానండి. ఇంత కొలతనైతే వేసుకోను. నూనె వేసి అలాగే ఉప్పు వేసి మెత్తగా అయితే తడిపితే కనుక సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. నేనైతే ఈ విధంగానే తడుపుకుంటాను. పిండిని అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ. అలసందల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందుకే ఈరోజు అయితే అది చేస్తున్నాను. టిఫిన్కి పొద్దున్నే అన్నము ఇవన్నీ చేసేందుకు చాలా టైం అయితే పడుతుంది నాకు. ఈ విధంగా అయితే మెత్తగా అయితే బాగా తడుపుకోవాలి చపాతీ పిండిని. ఒకవైపు అయితే దొండి పొగ వస్తుంది. కుక్కర్ అయితే విజిల్ వచ్చింది. 3 విజిల్స్ అయితే అలసందల పులుసు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం శనగకాయల పొడి అయితే వేసుకొని వేయించి మిక్సీ ఆడించుకునే శనగకాయల పొడి వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనిచ్చి దించితే కనుక అలసందల పులుసు రెడీ అయిపోతుంది. నేనైతే ఇంట్లో కసులన్నీ దుబ్బేసుకుంటున్నాను. ఒకవైపు కూరకు పెట్టేశాను కదండి, ఒకవైపు అయితే టైం దొరికిందిలే అనేసి కసువంతా అయితే దుబ్బేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు లేసేసరికల్లా కొంచెం టైం ఉన్నా కూడా ఇంట్లో పనులన్నీ అయితే ఫాస్ట్గా అయిప్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇంట్లో కుర్చీలు అందుకు వేయాలి కాబట్టి, శారీస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఏదైనా పని ఉండే రోజు అయితే ఫాస్ట్గానే లేచి ఫాస్ట్గా అయిప్ చేసుకుంటాను. అవి కూడా టైం ప్రకారం అయితే వేయాలి కదా, కొన్ని టైం తీసుకుంటే కొన్ని టైం తీసుకోవండి కుచ్చులుకుని. కాబట్టి నేనైతే ఫాస్ట్గా అయితే పనులన్నీ అయిప్ చేసుకుంటాను. ఇదైతే అలసందల పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.